20 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉంటుందన్నారు ఆ పార్టీ నేతలు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని విజయ్ విహార్లో 3 రోజులుగా జరుగుతున్న టీఆర్ఎస్ ట్రైనింగ్ క్లాసులు ఇవాళ ముగిశాయి. సీఎం కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు టీఆర్ఎస్ నేతలు. తమ పార్టీకి ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. 3 రోజుల ట్రైనింగ్ క్లాసెస్తో ఎంతో నేర్చుకున్నామన్నారు గులాబీ నేతలు. 19 కాదు, నాకు తెలిసి కేసీఆర్ గారు చెప్పినవి తూచా తప్పకుండా పాటించి మేమందరం పనిచేసినట్టయితే రాబోయే 20 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎందుకంటే మేము ప్రజల పక్షాన ఆలోచన చేసేటటువంటి వాళ్ళం, ప్రజల కోసం ఆలోచన చేసేటటువంటి వాళ్ళం, ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా మా పార్టీకి ఆదరణ ఉంటుంది. మా నాయకుడికి విజన్ ఉన్నది. మా నాయకుడికి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తయారు చేయాలనేటటువంటి ఒక విజన్ ఉంది. కాబట్టి దాంతో పనిచేస్తా ఉన్నాం. డెఫినెట్ గా నెక్స్ట్ 20 ఇయర్స్ టీఆర్ఎస్ పార్టీది అధికారం. పూర్తిగా మంచి పేరు తీసుకురావడంతో పాటు సహజత్వాన్ని కోల్పోకుండా నాయకులు ఎప్పుడైతే ప్రజల లోపల మమేకమై పనిచేస్తారో అప్పుడే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, ప్రజలందరూ కూడా గుర్తుంచుకుంటారని చెప్పేసి వివిధ రకాలుగా మాకు శిక్షణను ఇచ్చి ఈరోజు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు చేరువయ్యే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా మాకు శిక్షణ ఇవ్వడం జరిగింది. పథకాల అమలు తీరులో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, నిపుణులందరూ కూడా అన్ని విషయాల్లో పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడం జరిగింది. రాబోయే 4 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టినామో, ప్రజాసేవ కోసం వచ్చినామో, ఇంకా అంకిత భావంతో పనిచేసినట్టయితే ప్రజలకు మేలు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి దిశానిర్దేశం మాకు చేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైనటువంటి మాలాంటి ఎమ్మెల్యేలకు ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అంశంలో, ఎందుకంటే మనకు తెలిసిన విషయాలు 10% అయితే ఇంకా తెలియని విషయాలు 90% ఉన్నాయన్నమాట ఈ చారిత్రక శిక్షణ తరగతుల ద్వారా తెలిసింది. మరి అన్ని అంశాలపై ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు, అదేవిధంగా శాసనసభ విధి విధానాలపై, దానితో పాటు ప్రతి రంగం, వ్యవసాయ రంగం, పోలీసు రంగం, ఇరిగేషన్ రంగంతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో నాణానికి 2 వైపులా, ఒకవైపు ప్రజా సంక్షేమ పథకాలు, మరొక వైపు అభివృద్ధి పథకాలతో పాటు మరి బంగారు తెలంగాణ నిర్మాణం ఏ విధంగా జరగాలన్న విషయం ఈ 3 రోజులలో మాకు గతంలో తెలిసింది 10% అయితే ఈ శిక్షణ తరగతుల ద్వారా మాకు 90% ఈ రోజు నేర్చుకోవడం. అంతకుముందు టీఆర్ఎస్ ట్రైనింగ్ ముగింపు సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వెనుకబడిన ప్రజల అభివృద్ధి కోసం ప్రయత్నించాలని టీఆర్ఎస్ నేతలకు సూచించారు. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదన్న సీఎం, ఎలా బతికామన్నదే ముఖ్యమన్నారు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. మనిషిగా పుట్టినందుకు జన్మను సార్థకత చేసుకోవాలన్నారు సీఎం. బతకం 1000 సంవత్సరాలు బతకడానికి మనం ఇవ్వాలి రాలే. ఈ ఉండే స్పాన్లో ఎంత గొప్పగా ప్రవర్తిస్తాం, ప్రతి క్షణాన్ని ఎంత గొప్పగా ఆస్వాదిస్తాం. మనం ఒక లైన్ తీసుకున్నాం, ఎందుకో అనుకున్నాం, నేను ఒక ప్రజాప్రతినిధి కావాలి, నేను ఒక శాసనసభ్యుని కావాలి, లేదా ఎంపీ కావాలి, లేదా ఇంకేదో కావాలని అనుకున్నాం. అట్లా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అందరికి అవకాశం రాదు. దావూద్ ఇబ్రాహిం కూడా చాలా సంపాదించిండు, డబ్బులు చాలా ఉన్నాయి. మరి దావూద్ ఇబ్రాహిం అంటే ఏమనుకుంటారు? ఇలా తల్లి కూడా జోలపాట పాడితే జో అచ్యుతానంద జో ముకుంద రారపరమానంద రామగోవింద అంటది తప్ప జో కుంభకర్ణ, జో కంస, జో దుర్యోధన ఏ తల్లి పాడుతుందా? పుట్టిననాడు తన చనుబాలతో తల్లి ఇచ్చేటువంటి సందేశం ఏంది? నువ్వు ఒక అచ్యుతునివిగా, ఒక గోవిందునివిగా, ఒక ముకుందునివిగా, ఒక రామునివిగా, ఒక ఆదర్శ పురుషునివిగా అని చెప్తుంది కానీ నువ్వు రావణునిగా, దుర్యోధనుడు కానీ ఏ తల్లి చెప్పదు. అంటే ఆ సంస్కారం తల్లి చనుబాల నుంచే అబ్బాయేటువంటి మంచి మానవ జాతిలో పుట్టినటువంటి మనుషులం మనందరం. మరి ఇట్లాంటి మనిషిగా పుట్టడమే పెద్ద అదృష్టం. మనిషిగా పుట్టిన దానికి జన్మ సార్థకం కావాలి. నేను 70-80 వేల పుస్తకాలు చదివిన, మీకు చాలామందికి తెలియదు. 70-80 వేల పుస్తకాలు చదివిన, నేను అడవులు చదివిన. ఎందుకు చదివినా చదివినగా ఒక టైం ఉండేది, నా మీద జోక్స్ ఉండేది. నేను కాలేజ్ చుట్టుకున్నప్పుడు వానికి 2 పుస్తకాలు ఇస్తే సరిపోయి ఆవిడ ఎవరు తిరుగు కూడా అని చెప్పి నా మీద జోక్స్ ఉండేటి. అంటే నేను ప్రయాణం కడితే కూడా పుస్తకాల సూట్ కేసు పెద్దగా ఉండేది, బట్టల సూట్ కేసు చిన్నగా ఉండేది. అంత ఎందుకో చదివినవి కానీ చంద్రమోట కలిసి వచ్చింది, మా గురువుల దయ చదువుకున్నాం. తదనంతర కాలంలో అనుకోకుండానే నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత 85లో గెలిచినప్పుడు నాకు ఎందుకో అనిపించింది, గొప్పగా బతకాలి, మంచిగా పనిచేయాలి, డెఫినెట్గా పబ్లిక్ సైడ్ ఉండాలనుకో. కష్టాలు ఉంటాయి, చాలా కష్టపడేది. మా సొంత బాగుంటాడు కానీ రాజేశ్వర సాబ్ అని ఇప్పుడు కూడా ఉన్నాడు. 85లో నిల్చున్నప్పుడు పోయినసారి ఏపీ 83 ఓడిపోయినవరా, ఈసారి అన్న గెలువు,
నేను నువ్వు మళ్ళీ తర్వాత ఇద్దులే, నువ్వు మంచిగా ఇద్దులే అని చెప్పి నాకు 10,000 రూపాయలు ఆయన అప్పించిపెట్టు. అప్పుడు 10,000 చాలా ఎక్కువ. ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన పాప నేను తీసుకుని నేను మళ్ళీ నాకు పెద్ద పట్టించుకోలేదు. నేను కూడా ఎప్పుడో ఒక సంవత్సరంన్నర తర్వాత ఆయన హైదరాబాద్కి వచ్చిన మా ఇంటికి. వచ్చిన తర్వాత ఇన్ని మళ్ళీ తిరిగి పోవాలి ఆయన మరిమట్ల గ్రామం, సిరిసిల్ల ఏరియా, మన రమేష్ రావు గారి కాన్స్టిట్యున్సీ. పోయేటప్పుడు చంద్రశేఖర్ ఆడ కొద్దిగా పత్తి గింజలు కొనుక్కపోవాలరా, నేను బాకి ఇచ్చిన పైసలు మళ్ళీ ఇవ్వకపోతే ఏమాయరా అన్నాడు. ఎప్పుడు పోతావు బావ అంటే, పోతే నువ్వు కొనిస్తే రేపు పోతాను. నేను మరి డబ్బులు లేవు, తెప్పించిస్తా నీకు, ఓ దినం ఎక్కువైనా ఉండి తీసుకుపోని చెప్పిన. ఆయన ఏమన్నాడు తెలుసా, సంవత్సరం నీ దగ్గర 10,000 రూపాయలు లేవారా, నువ్వేం బుడముండే మెలవరా అన్నాడు. అంటే సమాజంలో ఏం అభిప్రాయం ఉంది మన మీద? ఎమ్మెల్యే అయిన మనంగానే మనం ఇక దోపిడీ మొదలు పెట్టాలి, ఎవరినో జేబులు కొట్టాలి అంటే ఎందుకు ఉన్నది ఆ అభిప్రాయం? అటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అట్లా మాట్లాడేటువంటి పద్ధతి ఎందుకు వచ్చింది సమాజంలో? అంటే ప్రజాప్రతినిధులు తమ యొక్క క్యారెక్టర్ను, తమ యొక్క స్థాయిని తామే దిగజార్చుకొని పూర్తిగా స్టూప్డ్ అనే లెవెల్ తీసుకుపోయినారు కాబట్టి సమాజం అట్లా చూస్తూ ఉంది.